ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 17వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తితో మీకు ఇలా జరుగుతుంది. అయితే ఏ వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు. ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి మొబైల్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైన శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతయే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి అధికంగా ఉంటాయి. వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక సమస్య పరిష్కారం అనుకునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. దీనికి కారణం వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకునే వ్యక్తులనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క చెడు కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా అసూయతో, కుళ్ళుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఓర్వజాలని తత్వాన్ని కలిగి ఉంటారు. ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది. ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం వీరి యొక్క చెడు దృష్టి, చెడు చూపు అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి కన్యా రాశి వ్యక్తులు ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే కన్యా రాశి వారికి ఈ యొక్క శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రతికూలత నుండి బయటపడగలుగుతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2026వ సంవత్సరం జనవరి 17వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు ఇలా జరుగుతుంది. అంటే మీకు
పరిచయం ఉన్న వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. వారికి సపోర్ట్ చెయ్యాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగటం లేదా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవటం లాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర వాదనాలకు, అనవసర చర్చలకు వెళ్ళే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉండడమే చాలా ఉత్తమం. ఒకవేళ ఎవరైనా సరే సహాయం చెయ్యాలని అనుకుంటే సహాయం చెయ్యడం కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చెయ్యకూడదు. జాగ్రత్త పడడం చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒకరి సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో మీకు మీరుగా చెడు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యలు చిక్కుకుంటారు. పోలీసులతో వాగ్వాదనం జరగవచ్చు. లేనిపోని ప్రమాదాల జోలికి మీరు వెళ్ళవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు చాలా అవసరం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే ఎవరైనా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు వేరే వ్యక్తులు తీసుకొని వచ్చి వారికి డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగడం కానీ లేదా షూరిటీ సంతకాలు అడగడం కానీ ఇలాంటి పనులు కూడా చేయవచ్చు. మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారి మాట అనలేక మీకు పరిచయం లేని వ్యక్తులు డబ్బు అప్పుగా ఇవ్వటం, షూరిటీ సంతకాలు చేయటం లాంటి పనులు కూడా మీరు చెయ్యటం ద్వారా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉంటుంది. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కన్యా రాశికి చెందినటువంటి వ్యాపార వేతనాలకి, వ్యాపార జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాలన్నీ మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. అంటే అది ఏ రకంగా అయినా జరగవచ్చు. కానీ ఒక కొత్త విషయం తెలుస్తుంది. ఆ విషయం ద్వారా మీరు భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి బాగా సమయం కలిసి వస్తుందని చెప్పాలి. మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం కూడా మీ భవిష్యత్తులో మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. వినియోగదారుల్లో మాత్రం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా వినియోగదారుల్లో ఏ వ్యాపారస్తులైనా సరే కఠినంగా దురుసుగా మాట్లాడకూడదు. ఈ విధంగా మాట్లాడారంటే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.